ఈ వీడియోని 4 లేదా 5 పాయింట్స్గా నేను మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాను. అయితే మొదటి పాయింట్, క్రైస్తవులకు మాత్రం కాదు, అసలు యేసుక్రీస్తు ప్రభు పిలవడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ పేర్లు పెట్టి పిలిచి స్వస్థతలు చేయడా, తప్పును తప్పుగా ఖండించమని ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫాము ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సేవకుడు తప్పును చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది? కృపావరాల వలన ఎవరైతే తమ ఖ్యాతిని తెచ్చుకుంటారో, దేవునిని పక్కన పెడతారో, మరి ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని 4 లేదా 5 పాయింట్స్గా నేను మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాను. అయితే మొదటి పాయింట్, క్రైస్తవులకు మాత్రం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఇతర మతస్థుల్లో వారికి చాలామందికి విశ్వాసం ఉంది, అలాగే ఇష్టం కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్య క్రైస్తవ సమాజంలో కలిగి ఉన్నటువంటి కొన్ని వైరల్ అవుతున్న వీడియోస్ని బట్టి, కొన్ని వ్యతిరేకతలను బట్టి, కొన్ని చర్చలను బట్టి చూస్తూ అన్యులైనటువంటి వారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మీద ఎంతో కొంత విశ్వాసం కలిగినటువంటి వారిలో కలుగుతున్న ఆలోచన ఏంటంటే, ఏంటి ఈ రకంగా ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఇలా వాదనలు జరుగుతూ ఉన్నాయి, సేవకులే వాగ్వేదాలకి దిగుతున్నారు, మరి ఎంతవరకు దీనిలో సత్యం ఉంది? అసలు యేసుక్రీస్తు ప్రభు పిలవడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ పేర్లు పెట్టి పిలిచి స్వస్థతలు చేయడా, లేకపోతే ఇది అబద్ధమా అని రకరకాల సందేహాలు కేవలం క్రైస్తవుల మధ్యలో మాత్రమే కాదు, అన్యులైనటువంటి నూతనంగా యేసు ప్రభు అంటే విశ్వసించేటువంటి వారి మధ్యలో కూడా ఈ కలవరం అనేది కలిగిపోయింది. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అందుకనే ఒక స్పష్టతతో ఒక వీడియో చేయాలని నేను ఆశపడుతున్నా. అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్నా. ఇలాంటి వాదనే 2 సంవత్సరాల క్రితం బొట్టును గుర్చిన వివాదం కూడా జరిగినప్పుడు మనము దాని గురించి స్పందించి ఒక వీడియోని స్పష్టత కలిగించే ప్రయత్నం చేశాం. ఒకవేళ ఆ వీడియోని కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వబడుతుంది, వీలైతే దాన్ని చూడండి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వాదనలను బట్టి కూడా కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే 2 వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, పేరు పెట్టి పిలిచి స్వస్థతలు, లేకపోతే ఫ్రూట్స్ ఇచ్చి గర్భఫలాలు పొందుకోవడం, ఇవి దేవుని కార్యాలని ఒక గుంపు చెప్తూ ఉన్నారు. రెండవ గుంపుగా ఇదంతా కూడా అబద్ధము, ఇదంతా కూడా మోసయుక్తమైన కార్యాలని మరొక వైపుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా క్రీస్తు అంటే ఇష్టం ఉన్నటువంటి అన్యులైనటువంటి, లేకపోతే నూతనంగా ఎవరైనా క్రీస్తును విశ్వసించిన వారైతే ప్రత్యేకించి మీతోనే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాం. మరి యేసు ప్రభు అద్భుతాలు చేయరంటారా? యేసు ప్రభు స్వస్థతలు చేయరంటారా? యేసు ప్రభు పేర్లు పెట్టి పిలవరంటారా? ఖచ్చితంగా ఆయన ఇవన్నీ చేయగలుగుతారు. వాస్తవానికి కృపావరాములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. స్వస్థపరుస్తున్నారు, గుడ్డివారికి చూపునిచ్చారు, చెవిటి వారికి వినికిడినిచ్చారు, అలాగే మోగవారికి మాటలనిచ్చారు, నడవలేని చచ్చుబడిపోయినటువంటి ప్యారలైజ్డ్ అయినటువంటి అనేక మందిని ఆయన స్వస్థపరిచారు, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా ఆయన బాగు చేశారని బైబిల్ అంతటిలో కూడా చాలా అద్భుతంగా రాయబడి ఉంది. అంతేకాదు తెలియని వారిని కూడా పేర్లు పెట్టి పిలిచిన సందర్భాలు అనేకమైనవి మనం బైబిల్లో వెతికితే చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48లో అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనబడుతుంది. అదేంటంటే, నతానియేలు, బర్తలోమయ అనబడేటువంటి నతానియేలు ఒక వ్యక్తి మెస్సియాను గురించి ఆలోచన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఎప్పుడు కలవలేదు, అలాగే ఈ వ్యక్తి కూడా నేరుగా ఎప్పుడు కలిసింది లేదు. అయితే ఒక చెట్టు క్రింద కూర్చొని ఆయనను గూర్చినటువంటి ప్రవచనాలను ధ్యానిస్తున్న సందర్భంలో ఆయన అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఫిలిప్పు, అతని స్నేహితుడైన ఈ వ్యక్తి ఆయన్ని కలుసుకొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తూ ఉండగానే ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతడు నమ్మదగినవాడు, ఇతడు న్యాయమును సత్యమును అన్వేషిస్తున్నటువంటి వాడు అని అతని గూర్చి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోయి, నా గురించి మీకు ఎలా తెలుసండి అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నారు కదా, నన్ను గూర్చి నువ్వు ఎప్పుడైతే లేఖనాలు పరిశీలన చేస్తున్నావో
ఆ అంజూరపు చెట్టు క్రింద నుంచి నీవు ధ్యానిస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు. నా గురించి ఏం తెలియదు ఆయనకి, ఎలా తెలిసింది ఆయనకి అని ఆయన ఆశ్చర్యపోతారు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వాక్య ప్రకారం అక్కడ జక్కయ్య అనబడినటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారు. అయితే ఈయనకు యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం. ఆయన గురించి వింటూ ఉంటేనే ఒకరోజు ఆయన్ని కలవాల్సిందే అని ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నాడు. అనుకోని రీతిలో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నారు. ఆయన చుట్టూ కూడా వేవేల మంది జనసమూహం ఉంది. ఇంతమంది మధ్యలో ఆయన యొద్దకు వెళ్ళి కూర్చోవాలంటే, ఆయన చూడాలంటే, ఆయన తాకాలన్నా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక నేను ఎత్తైన స్థలం ఏదన్నా చూసుకుందామని ఒక చెట్టు ఎక్కి ఆయన కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మార్గం గుండా వస్తుండగా ఆయన్ని వెంటనే తన ఆశను ఆయన ముందుగా ఎరిగి పైకి చూసి, జక్కయ్య కిందికి రా, నేను నీతో ఉండబోతున్నాను అని చెప్పారు. నిజంగా జక్కయ్యని ఆయన కలిసింది ఎప్పుడూ లేదు. అలాగే ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును కలిసింది లేదు. కానీ దేవుడు ఏం చేయగలిగాడంటే పేరు పెట్టి పిలవగలిగారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయన నిశ్చయముగా పేర్లనే కాదు, వారి జీవితాలను కూడా స్పష్టంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి దానిని బయటకు పలికే దేవుడై ఉన్నారు. సమరయ పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీ నీళ్లను తోడుకొని తన గృహానికి చేర్చే పనిలో బావి యొద్ద నిలబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు కదా, నీవు ఈ నీరైతే తీసుకుంటున్నావు కానీ నేను జీవజల నదులను, జీవజల నీటిని నేను నీకు ఇస్తాను అని అన్నారు. అయితే మరి ఇవి కావాలంటే నేనేం చేయాలయ్యా అని అడిగింది. అయితే నీవు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నారు. ఆ స్త్రీ అంటుంది కదా, నాకు భర్తలు ఎవరు లేరయ్యా అని ఆవిడ యొక్క స్థితిని కప్పిబుచ్చాలని ప్రయత్నం చేసింది. అయితే ఆవిడ యొక్క హృదయాంతరంగాలను, వారి జీవితాన్ని ఎరిగిన దేవుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు కదా, నీకున్న భర్త కాకుండా, ఇప్పుడున్నవాడు కాకుండా ఇంకా 5 పెనిమిట్లు నీకున్నారని ఆయన స్పష్టంగా చెప్పారు. వెంటనే తన పాప జీవితం అంతా గుర్తుకొచ్చేసి నిజమైన మెస్సయ్య నీవే అని దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, గొప్ప సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పేర్లు పెట్టి పిలవగలరు, అలాగే చెప్పాలంటే స్వస్థత చేయగలరు, అన్నీ కూడా ఆయన నెరవేర్చి ఉన్నారు. అయితే ఆ కాలంలోనే చేశారా? ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క కార్యాల వలన ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత అనేకులు చేయగలిగారు, చేస్తున్నారు, చేయబోతారు కూడా. ఈ కార్యాలన్నీ జరుగుతాయి. కనుక మీరు ఎవరూ కూడా ఈ కలవరాలను బట్టి ఏదైనా ఇక్కడ మరి దేవుని కార్యాలు జరగవు అని అవిశ్వాసంతో ఉంచక, విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచిన వాడై ఉన్నాడు. కనుక ఒక స్పష్టతతో ప్రభువును వెంబడించే ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఇది ప్రత్యేకించి సేవకులను గూర్చినటువంటి కొన్ని సలహాలతో కూడిన, ప్రేమతో కూడినటువంటి కొన్ని విన్నపాలు. వాస్తవానికి ఇప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతున్నా, లేదంటే ఇలా పేర్లు పెట్టి పిలిచినప్పుడు, లేదంటే ఇంకొక రకంగా దయ్యాలను విడిపించినప్పుడు, దురాత్మల చేత ప్రజలను మరి విడుదల కలిగించి వారికి రక్షణ మార్గాన్ని చూపే క్రమంలో ఇలాంటి మిరాకిల్స్ ద్వారా ఎక్కడైనా లోపం కనపడినప్పుడు, ఎక్కడైనా ఇది తప్పు అని కనపడినప్పుడు స్పందించడంలో తప్పేం లేదు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నారు కదా, తప్పును తప్పుగా ఖండించమని, అబద్ధ బోధలను ఖండించమని ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఏముంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫాము ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అయితే ఒక వ్యక్తి లేకపోతే ఒక సేవకుడు తప్పును చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే, మనం మొదటిగా ఆ వ్యక్తికి నేరుగా ఫోన్ కాల్ కానీ, లేకపోతే ఎవరి ద్వారా కానీ ఒక మెసేజ్ని అందించి వారిని నేరుగా కలిసి హెచ్చరిస్తే బాగుంటుంది. లేదంటే వారితో సంభాషించి అలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేద్దాము, మరి లోపాలు సరి చేసుకుందామని సరిచేసే ప్రేమతో ఆ ప్రయత్నాన్ని చేయాలి. రెండవదిగా అది కూడా మనకి వీలు లేనప్పుడు ఒక చక్కటి వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం వలన ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా
వెళ్ళవలసిన వారికి తప్ప మిగతా వారందరికీ కూడా ఈ వర్తమానం వెళ్ళిపోయి వారికి రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. తుదకు ఇక క్రీస్తులో నుంచి తొలగించేటువంటిదిగా, క్రీస్తులో నుంచి పడగొట్టేటువంటిదిగా కూడా ఉండే ప్రమాదాలు ఉంటాయి. ఒకవేళ అలాంటి హెచ్చరికలు ఏమైనా ఉంటే దానిని రికార్డ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్స్లోనే పెట్టుకొని దాన్ని ప్రైవేట్లో పెట్టి ఎవరికైతే మీరు హెచ్చరించాలి లేకపోతే ఎవరికైతే తెలియచేయాలి అనుకుంటున్నారో వారికి ఆ లింక్ పంపించినప్పుడు అప్పుడు వారు చూసే ప్రయత్నం చేస్తారు. అప్పటికీ కూడా కుదరకపోతే, అప్పటికి కూడా వారు ఇంకా చెప్పాలంటే వారు మార్పు చెందకపోతే, ఇలాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు ఒక ఫెలోషిప్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య కలిగిన వ్యక్తి అలాగే దాన్ని గూర్చి మాట్లాడి సరిచేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి వీరందరూ వెళ్ళి ఒక చోట చర్చించుకుంటే అప్పుడు వారి తరపు నుంచి వీరి తరపు నుంచి మధ్య ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు సరిచేయబడతాయి. ఇంకా చెప్పాలంటే పబ్లిక్లో మనం చెప్పడం వలన, ఇలాగా దాన్ని వైరల్ చేయడం వలన అవిశ్వాసంగా ఉన్నటువంటి వారు లేకపోతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా ఏం మాట్లాడతారని అంటే మాకు చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అన్నట్లుగా వారు దాన్ని చూస్తూ ఇంకా నవ్వుల పాలుగా మార్చబడడానికి ఎక్కువ అవకాశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే బైబిల్లో కూడా మరి దీన్ని ఖండించేటువంటి విధానం, ఒక స్పష్టతతో కూడినటువంటి విధానాలు ఎక్కడున్నాయి అనంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం చదివినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా ఒక చక్కటి సన్నివేశం ఉంటుంది. ఏంటిదయ్యానంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ అనుగ్రహించబడిందని శిష్యులందరూ దాన్ని విని ఆ ప్రకారంగా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు కానీ అబద్ధ బోధకులు వచ్చి అంటున్నారు కదా, ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నారు, ఓకే, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా రక్షణ వస్తుంది అంటున్నారు, ఓకే, కానీ సున్నతి చేసుకుంటేనే, సున్నతి పొందితేనే తప్ప పరలోక రాజ్యం దొరకదు అని కలవరపరిచేటువంటి కొన్ని భేదాలు పుట్టుకొచ్చినాయి. అయితే వారిలో కొంతమంది ఆ కలవరం పుట్టించే వారి వైపు, కొంతమంది బర్నబా పౌలు వైపు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత మట్టుకి వారి మధ్యలో ఈ ఈ ఈ యొక్క డిబేట్ ఏదైతే ఉందో అది తేలడం లేదని చెప్పి వారు ఎక్కడికి ప్రయాణం చేస్తారంట, వారు నేరుగా యెరూషలేములో ఉన్న పెద్దల యొద్దకు వెళ్ళి దాన్ని గూర్చి చర్చించడం మొదలు పెడతారు. దాని గురించి చర్చించినప్పుడు ఒక స్పష్టతను వారు తీసుకున్నారు. ఆ స్పష్టతను ఆ సంఘములన్నిటికీ కూడా లేఖల ద్వారా రాసి పంపించి మరి సున్నతి, అలాగే సున్నతి ద్వారానే రక్షణ అనే ఈ అంశాన్ని బట్టి వారి సంఘాలను హెచ్చరించారు. అయితే మేము కూడా అలాగే హెచ్చరిస్తున్నాంగా, సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాంగా అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేసినప్పుడు కేవలం నీ విశ్వాసులు, నీ సంఘపు విశ్వాసులు లేదా క్రైస్తవులు మాత్రమే చూడరు. కానీ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇట్లాంటి డిబేట్స్ ఏదైనా ఉంటే ప్రజలను లేకపోతే క్రీస్తు వైపుగా నూతనంగా నడిపించబడుతున్న వారి ఆలోచనలు ఏమైపోతాయి అంటే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని ఆత్మల రక్షణను కూడా మన ద్వారా కోల్పోబడినట్లుగా మనం చూడాలి. కనుక మనం ఏదైనా ఇలాంటి వివాదం జరిగినప్పుడు ఒక ఫెలోషిప్గా కూడుకోవడట, లేదంటే వీడియోని రికార్డ్ చేసి తెలియజేయాల్సిందంతా కూడా తెలియచేసి యూట్యూబ్లో ప్రైవేట్లో పెట్టి వారికి లింక్స్ పంపించినప్పుడు వారు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా లేదు అంటే ఫోన్ కాల్స్ ద్వారా కూడా వారితో మాట్లాడి వారిని సరిచేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిజంగానే ఆ బాధ్యత, ఆ భారం ఉంటే నేరుగా వారిని సంప్రదించాలే కానీ ఇలా నేరుగా వచ్చి ప్లాట్ఫామ్స్ను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతటిని కూడా దాన్ని గలిబిలి చేయడం అనేది ఎంతైనా క్రైస్తవ్యానికి మంచిది కాదు. అది దైవికమైనటువంటి కార్యం కూడా కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్లో కనుక మనం చూస్తే అసలు ఈ అద్భుతాలు జరుగుతాయా, అసలు ఈ అద్భుతాలు ఉన్నాయా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. క్రైస్తవ్యంలోనే కొంతమంది ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు ప్రభు నేటికి చేస్తున్నారని విశ్వసిస్తారు. మరికొంతమంది ఈ అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క క్రియలు ఇలా ఉండవు, అలా ఉండవు అని చెప్పి కొన్ని వ్యతిరేకమైనటువంటి మనస్సులు కలిగిన వారు ఉన్నారు. అయితే లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే కృపావరాలను గూర్చినటువంటి ఒక స్పష్టతను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ
ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందులోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. యాలయనగా ఒకనికి ఆత్మబోలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే, ఆ ఆత్మ ఒక్కడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సువార్తను కొనసాగిస్తున్న క్రమంలో ఆయన దృష్టికి మనము యథార్థవంతులమైతే ఖచ్చితంగా దేవుడు ఆయన కృపావరములలో కొన్ని దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే అన్ని కృపావరాలు, మరికొన్ని కృపావరాలు కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఖండిత వాక్యము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అలాగే హెచ్చరించే జ్ఞానమును అన్నిటినీ ఈ కృపావరములన్నిటినీ కూడా ఒక్క ఆత్మే అనుగ్రహిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఈ కృపావరముల్లో మరి ఆత్మల వివేచన అనేది అసలు లేదండి, లేకపోతే దెయ్యాలను వదిలించుట లేదండి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా అనుగ్రహించి ఉన్నాడని స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. అయితే ఈ కృపావరాల వలన కార్యాలు జరుగుతున్నప్పుడు, ఈ కృపావరాల వలన అద్భుతాలు సూచక క్రియలు జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించేవారు ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించేవారు లేకున్నప్పటికీ కూడా ఆ పరిచర్య కొనసాగుతూ ఉండగా ఈ కృపావరములు కేవలం నాకు మాత్రమే ఉన్నాయని, ఇది నా వలనే జరుగుతుందని, దానికి కారణం నేనే అని అన్నట్లుగా కొంతమంది ప్రవర్తించడం మనం చూస్తాం. వాస్తవానికి కృపావరాలు దేవుడు నమ్మి ఇచ్చినప్పుడు తర్వాత ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి ఏమవుతారంటే దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించే ప్రయత్నం చేస్తారు. ఈ దొంగిలించే క్రమంలో దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క కీర్తిని, ఖ్యాతిని ఏం చేస్తారంటే వారి స్వచిత్తం అన్నట్లుగా, వారి టాలెంట్ అన్నట్లుగా దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే ప్రేయర్ హాల్స్ మీద మనం చూసినట్లయితే జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వారి ఫొటోస్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ క్రీస్తు ప్రమోట్ అవ్వడం లేదు, క్రీస్తు యొక్క ప్రేమ ప్రమోట్ అవ్వటం లేదు. ఇదే కదా దేవుని దృష్టిలో ఆ బాధించేటువంటి, కోపాన్ని రేపెట్టేటువంటి కార్యక్రమాలు. అందుకని అంటున్నాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని గనక మనం పరిశీలన చేస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదను. దేనికి స్తోత్రం కలుగును గాక. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని అప్పుడు ప్రభు చెప్తారంట. అంటే కృపావరాల వలన ఎవరైతే తమ ఖ్యాతిని తెచ్చుకుంటారో, దేవునిని పక్కన పెడతారో, అలాగే దేవునిని కేంద్రీకరించకుండా, సువార్తకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఈ అద్భుతాల గుండానే నడిపించబడుతూ ప్రజలను ఎవరైతే మభ్యపెడతారో అలాంటి వారు ఒక దినాన ఇదిగో ప్రభువా నేను నీ కోసం అది చేయలేదా, నీ నామాన్ని అది చేయలేదా అని ఇలా చెప్పినప్పుడు అంట దేవుడు అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి మీరు తొలగిపోండని ప్రభు త్రోసివేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను గనక మనం పరిశీలన చేస్తే, శిష్యుల యొక్క కృపావరాలను బట్టి వారు అద్భుతాలు చేసిన తర్వాత వారి ఆలోచనలు, వారి యొక్క డెడికేషన్ ఎలా ఉందో మనం చూద్దాం. 7వ వచనం నుంచి 9 వచనాలు మనం ధ్యానిద్దాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు
అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి నీ పాదములు సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దూతలు మనుష్య రూపములో దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇక్కడ ఆ పేరు పెట్టిన తర్వాత వారందరూ కూడా అక్కడ వారి కొరకు పశువులను బలించి వారు దేవుని దూతలు అన్నట్లుగా వారికి సాగిలపడి ఈ కార్యము చేశారు అని అంటే వీరు మామూలు వ్యక్తులు కాదు, వీరి దగ్గర ఎంతో మహిమ ఉంది, వీరే దేవతలుగా దేవుళ్ళుగా వారు ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు ఆరాధించడం ఇలా ప్రారంభించారో ఆ ప్రారంభ దశలోనే పౌలు గారు బర్నబా గారు చేస్తున్నటువంటి అద్భుతమైన పని ఏంటో మనం చూద్దాం. 13వ వచనం నుంచి చూస్తే, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, అంటే ఏ సంగతి? వారు వీరిని ఘనపరచాలని వారి కొరకు ఎడ్లను బలిస్తూ వారి కొరకు చేస్తున్న కార్యాలను గమనించి వీరేం చేస్తున్నారంట, తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్తారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారు ఏం చెప్తున్నారంట? సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రతి అద్భుతమైన కార్యం వెనక శిష్యులు ఏం చెప్తున్నారంట? సువార్తను ప్రకటిస్తున్నారు. మరొక సన్నివేశం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా మనం పరిశీలన చేస్తే, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడేనని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరు మనుష్యులు కాదు, వీరు కూడా దేవదూతలు అన్నట్లుగా ఆలోచన చేస్తున్నారు. అయితే 11వ వచనంలో రాయబడిన మాట, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయనను మీరు సిలువ వేశారు. ఆయనను మీరు ఎవరికి అప్పగించారు అంట? ఆయనను మీరు సిలువకు అప్పగించారు అని ఇక్కడ సిలువను గూర్చినటువంటి సువార్తనే ప్రకటిస్తున్నారు. మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానం వలన కూడా మేము చేయలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి వలనే ఈ కార్యం జరిగింది. మేము కూడా మీ వంటి వారమే అని తమంతట తాము వారిని తగ్గించుకొని ప్రతి అద్భుతం వెనక కూడా క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అద్భుతాలు ఎన్నో చేసినప్పటికీ కూడా ప్రతి అద్భుతం వెనక చెప్తున్నటువంటి మాట, ఈ కార్యాన్ని ఎవరితోనూ చెప్పకండి అని చెప్తున్నారు.
చాలామందికి సందేహం వేస్తూ ఉంటుంది, ఎంత పెద్ద పని చేసి ఎంత అద్భుతం చేసి ఎవరికి చెప్పొద్దు అంటారేంటి అని అంటారు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటయ్యానంటే స్వస్థపరచడం మాత్రమే ఆయన ఉద్దేశం కాదు. లూకా సువార్త 4:18 మనం చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డివారికి చూపును, అలాగే ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పూర్తి లక్ష్యం ఏదైనా ఉన్నదంటే ఆయన ఆధ్యాత్మిక కోణంలో అనేకులను పరలోకపు హక్కుదారులుగా చేయాలని ఆయన యొక్క సిద్ధాంతమై ఉన్నది. దేవుని రాజ్యములో నరుడు ఏ విధంగా ప్రవేశిస్తారు అని దానిని గూర్చినటువంటి సువార్త భారమునే ఆయన అధికమైన ప్రాధాన్యతగా ఇచ్చారు. కానీ స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఆయన శక్తిలో ఏమాత్రము కూడా తగ్గింపులు లేవు. కానీ ఆయన ఎన్నటికీ ఎప్పటికీ ఒకే రీతిగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన శక్తిలో కూడా ఏమాత్రం లోపం లేని శక్తి ఆయన కలిగి ఉన్నారు. ఎవరైతే నేటికి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నిశ్చయముగా జరుగుతాయని దేవుని వాక్యం తేటతెల్లగా స్పష్టంగా బయలుపరుస్తోంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14 మనం ఒకసారి చదువుదాం. 12వ వచనం నుంచి చదివితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటికంటే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన వాటికంటే కూడా ఆయన యందు విశ్వాసముంచు వారిలో ఆయన అధికారాన్ని ఇచ్చి ఆయన అభిషేకంతో నింపి ఏం చేస్తారంట, ఇంకా అద్భుతాలు చేస్తారని ప్రభువే సెలవిస్తున్నాడు. అందుకనే ఆ ప్రారంభంలో సువార్తలో ఇది ఎప్పుడైతే తన శిష్యులను పిలిచి అభిషేకించి దయ్యాలను విడిపించేటువంటి అభిషేకాలు ఆయన కృపను అనుగ్రహించి శిష్యులను పంపినప్పుడు శిష్యులు అనేకులను స్వస్థపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ కృపావరాలను బట్టి మనం చూస్తే చాలామంది సేవకులకు అనుగ్రహించబడిన ఈ కృపావరాలను బట్టి ఈ కృపావరం నాలో ఉంది కాబట్టి నేను ధన్యురాలను అని అనుకుంటారు. కానీ ఈ కృపావరాలు కలిగిన సేవకుల ద్వారా స్వస్థత పొందుకుంటున్నటువంటి స్వస్థత పొందుకున్న వ్యక్తుల ద్వారా కూడా అనుకుంటారు, ఇదిగో ఈరోజు నాకు స్వస్థత జరిగింది, నాకు అద్భుతం జరిగింది, ఇలా హీలింగ్స్ జరిగిపోతున్నాయి, నేను ఎంతో ధన్యుడిని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిజమైన ధన్యులు ఎవరు అని అంటే వాక్యానుసారంగా నడిపించబడిన వారు మాత్రమే. నీవెంత ప్రవచనాలు చెప్పినంత మాత్రాన మరి దేవుని వాక్యానుసారంగా నడిపించబడకపోతే వ్యర్థమే. నీవు ఎంత దురాత్మలను విడిపించే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించి జ్ఞానయుక్తమైన వాక్యాన్ని చెప్పి ఆ వాక్యంలో నుంచి తొలగిపోయినప్పుడు ఇది ఏమాత్రము ధన్యకరమైన జీవితం కాదు. వాక్యాన్ని ఖండించేటువంటి జ్ఞానం కూడా ఉన్నప్పుడు, అబద్ధ బోధనలను ఖండించే జ్ఞానం కూడా ఉన్నప్పుడు మరి వాక్యానుసారంగా నీవు నడిపించబడకపోతే అది కూడా నిష్ప్రయోజనమైనది, అది ధన్యకరమైన జీవితం కాదు. అసలు ఏది ధన్యకరమైన జీవితం అని మనం బైబిల్లో పరిశీలన చేస్తే లూకా సువార్త 11:27 కనుక మనం చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం విని దానిని గైకొనిన వారంట మరీ ధన్యులని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. స్వస్థతలు వెంబడించడం కాదు, లేకపోతే కృపావరాలు పొందుకొని అనేకులకు దెయ్యాల నుంచి విడుదల కలిగించడం మాత్రమే కాదు, లేకపోతే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు, అభిషేకపు కార్యాలు చేయడం కాదు. కానీ ధన్యకరమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుస్తారో ఆయన కృపలో వర్ధిల్లుతారు. అదే నిజమైన ధన్యకరమైన జీవితం అని ప్రభు లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి బోధ విషయంలో ఎలా ఉండాలి, బోధ విషయాల్లో మరి ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే గనక 1 యోహాను 4:1
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, చూడండి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరూ యేసుక్రీస్తు ప్రభువునే ప్రకటిస్తున్నారు కదండి, మరి ఇక్కడ తప్పేంటి? కానీ ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్న బోధలు ఏదైతే ఉంటాయో, యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని ప్రకటిస్తున్నటువంటి బోధలు ఏదైతే ఉంటాయో అవి సత్యములు. అయితే ఒప్పుకోవట్లేదు అని అంటే నేరుగా ఒప్పుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించే చెబుతున్నాం అంటున్నారు, కానీ ఈ అద్భుతాలను హైలైట్ చేస్తున్నారు. ఈ అద్భుతాలను హైలైట్ చేయడం వలన వాక్యము అడుగంటిపోతుంది, అద్భుతాలు ప్రజలకు కనబడుతున్నాయి. క్రీస్తు పక్కన కనబడుతున్నాడు, కానీ ఈ సేవకుడు ఎదురుగా కనబడుతున్నారు. కనుక ఈ అబద్ధ ప్రవక్తల వంటి క్రియలు ఎక్కడ జరుగుతున్నాయో మనం పరిశీలన చేసి వాటిని గమనించి జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తును ఒప్పుకున్న పరిచర్యలు అయితే ఆ ముగింపు అంతటి కూడా, ఆ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా కేవలం క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తే మనకు వినబడుతుంది. చివరకు ఆ రక్షణలోనికి నడిపించే ప్రయత్నం చేయబడుతుంది. కనుక అబద్ధ ప్రవక్తల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని అపోస్తలుడైన పౌలు పలుమార్లు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అబద్ధ ప్రవక్తల విషయాల్లో దేవుని జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞానముతోనే వారిని మనం గమనించి వీలైతే వారికి దూరంగా ఉండడానికి, లేదంటే వారికి చెప్పడానికి ప్రయత్నం చేసిన దానిలో తప్పు లేదు. అయితే వీరిలో కొంతమంది మార్పు చెందే అవకాశాలు ఉంటే, మరికొంతమంది ఆ మార్పును లేకపోతే ఆ యొక్క సంఘీభావన తెలపరు, కానీ ఇంకా వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు అనేక మంది ఉన్నారు ఈరోజు. అందుకే వారిని అంటున్నారు కదా, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ ఆత్మలను మీరే జాగ్రత్త పరుచుకోనండి. కానీ వారితో వాగ్వాదాలకు తిరిగినంత మాత్రాన వారు మార్పు చెందేటువంటి అవకాశాలు బహుశా లేకపోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తోంది. సేవకులముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ యొక్క ఫెలోషిప్ అయినప్పటికీ, ఏ యొక్క డినామినేషన్ అయినప్పటికీ, మన డినామినేషన్లు ఎన్నైనా ఉండొచ్చు. అందుకే కృపావరాల్లో చెప్తున్నారు కదా ప్రారంభంలోనే, ఎన్ని రకాల పరిచర్యలు అయినప్పటికీ, వివిధ రకాల పరిచర్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటే ఒక్క గురిగా ఉండాలి. ఏంటిదనంటే అది క్రీస్తు రాజ్యమును ప్రకటించేటువంటిదిగా ఉండాలి. చాలా చక్కటి ప్రొవెర్బ్ ఉంది, అదేంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, అంటే అన్ని దారులు రోమా పట్టణమునకు మార్గాన్ని ఇస్తున్నట్లుగా కేవలము క్రీస్తును పరిచయం చేసేటువంటిదిగానే ఈ యొక్క కృపావరాలైనా కానీ, లేకపోతే వాక్చాతుర్యమే కానీ, లేకపోతే నీవు చేసే ఏ ప్రయత్నమైనప్పటికీ కూడా క్రీస్తును పరిచయం చేసేటువంటిదిగానే ఉండాలి. కానీ అది మనం దొంగిలించే వారిగా ఉండకూడదు. కేవలం అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, లేకపోతే స్వస్థతలను కాదు మనం ఫోకస్ చేయాల్సింది, కేవలము క్రీస్తును పరిచయం చేయాలనే దేవుడు మనల్ని నియమించారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు ఆ సేవకులు ఈ సేవకుల మీద ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు లేకుండా వాదనతో, భేదంతో, లేకపోతే కక్షలతో, కార్పణ్యాలతో కొన్ని సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటిని చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, మనమంతా క్రీస్తు సంఘం అయి ఉంటే, శరీరముగా అవయవాలుగా దేవుడు మనల్ని నియమించి ఉంటే, మనకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరంలో చేతులు, కండ్లు, అలాగే కాళ్ళు, అలాగే హృదయము, అలాగే శరీరంలో ఇమడబడి ఉన్నటువంటి అవయవాలు ప్రతిదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పని ఉన్న రీతిగా, అలాగే దేవుడు కూడా మనలను ప్రత్యేకించి ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒకరికి అప్పగించారు. ఇదిగో నీవు స్వస్థపరచు, ఇదిగో నీవు మరి దురాత్మ నుంచి విడుదల కలిగించు, లేదంటే నువ్వు జ్ఞానయుక్తమైన సువార్తను ప్రకటించి నా శరీరమును కట్టండి, లేకపోతే నా శరీరంలో భాగములుగా మీరు ఉండండి, అవయవాలుగా ఉండండి, నేను మీకు శిరస్సు అయి ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలితే కాలుకు దెబ్బ తగిలింది కదా అని శరీరం ఊరుకోదు, చెయ్యి వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. అలాగే తలనొప్పి వచ్చింది అనుకోండి, నాకు సంబంధం లేదని చేతులు ఊరుకో, మరలా ఆ తల మీద చేతుల నుంచి పట్టుకుంటాయి. అలాగే శరీరంలో అస్వస్థత ఎక్కడ కలిగినప్పటికీ కూడా అన్ని ఇంద్రియాలు
పని చేస్తున్నట్లుగా మనము కూడా క్రీస్తు కొరకు పని చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి డిబేట్స్ జరిగినప్పుడు కేవలము మనము ఆ సహోదర ప్రేమ కలిగి మనం ఐక్యత కలిగి ముచ్చటించి లేకపోతే దాని గురించి సంభాషించినప్పుడు మాత్రమే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఇలా భేదాలు విభేదాలు లేకపోతే ఇలాంటి గొడవలు సోషల్ మీడియాలో అలాగే వైరల్ చేయడం వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అలాగే క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు కూడా లేదంటే దేవుని విశ్వసించిన వారు కూడా తొలగిపోయే అవకాశాలు ప్రమాదాలు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చెప్పాలేనంటే మనందరము క్రీస్తు శరీరం అయి ఉన్నాం, మనకు శిరస్సు దేవుడై ఉన్నారు. మనం చేయాల్సిందంతా కూడా దేవుని యొక్క రాజ్యమును కట్టుటలో ఒక్కొక్కరి పనితనం ఒక్కొక్కరు చూపాలి. కానీ ఇలా భేదాలు పెట్టుకొని ఒకరినొకరు విమర్శించుకున్నట ఏమాత్రం మంచిది కాదని ప్రభు పేరట తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ వీడియోలో ఎవరినైనా మనసు నొప్పించి ఉంటే దయచేసి మన్నించండి. ప్రభు వాక్యాన్ని తెలుసుకోనండి. దేవుని యొక్క సువార్త ఇంకా అందించబడని ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి. ఆ విషయంలో మనము బిజీ అవ్వాలి. కానీ ఇలా వాగ్వేదాలను పెట్టుకొని ఇలా సమయాన్ని మనం వృధా చేసుకోకూడదని దయచేసి మీకు నా 2 హస్తాలు జోడించి మీకు తెలియజేస్తున్నా. దేవుని సువార్త అందించబడాలి. ఇంకా క్రీస్తును తెలియని దేశాలు అనేకమైన ఉన్నాయి. క్రీస్తు రక్షణ తెలియని అనేక జనులు ఉన్నారు. ఆ ప్రాంతాల మీద మనం మన దృష్టిని కేంద్రీకరించాలి. కానీ క్రీస్తును మనము ప్రకటించే వారిగా ఉండాలి. కానీ ఇలాగా భేదాలు ఇలా విభేదాలు పెంచుకొని మనము నడిపించబడకూడదని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వీడియో ద్వారా బైబిల్ను గురించినటువంటి ప్రస్తుత సందర్భాలను గురించినటువంటి విషయాలలో కొంత క్లారిటీ మీకు కలిగిందని నేను విశ్వసిస్తున్నా. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో.